హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కంపల్సరీ ఈ టాపిక్ నుండి 1 to 2 క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతుంటారు. అండ్ మనకి ఎగ్జామ్లో అడిగే ఆర్టికల్స్ కూడా 80 to 90% ఆఫ్ ద ఆర్టికల్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతుంటారనమాట. సో మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1 నుండి ఆర్టికల్ 395 వరకు ఉన్నాయి. అండ్ ఎట్ ప్రెజెంట్ మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే మోర్ దాన్ 470 అయితే ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో చూసుకున్నా సరే ఈ లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి 395 ఉంటుంది. కానీ ఇండివిజువల్గా కౌంట్ చేసినప్పుడు మాత్రం మనకి మోర్ దాన్ 470 ఉంటాయన్నమాట. సో అది ఎలా అంటే ఇప్పుడు మనం డిపిఎస్పి తీసుకున్నాం అనుకోండి. సో డిపిఎస్పిలో మనకి ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు ఉన్నాయి కదా. సో మనం ఫండమెంటల్ డ్యూటీస్ ఏదైతే ఉందో అది మనం సమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యూజ్ చేసి ఒక ఆర్టికల్ని ఇన్సర్ట్ చేశాం కదా. సో ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 51A. సో ఇది కూడా మనకి ఎలా అంటే మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 కదా. సో దీన్ని మనం 396గా కౌంట్ చేస్తామన్నమాట. సో ఉన్న ఆర్టికల్స్కి క్లాజ్ అనేది యాడ్ చేసాం. సో అలా కౌంట్ చేసినప్పుడు మనకి మోర్ దాన్ 470 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. కానీ మనకి కాన్స్టిట్యూషన్లో మాత్రం లాస్ట్ ఆర్టికల్ 395 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 1 వచ్చేసి మనకి నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్ గురించి ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3లో ఏముంటుంది అంటే ఆథరైజెస్ పార్లమెంట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్ యాజ్ వెల్ యాజ్ చేంజెస్ టు నేమ్స్, బౌండరీస్ అండ్ టెరిటరీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. సో మీకు ఆర్టికల్స్ అనేవి గుర్తుండాలంటే కంపల్సరీ మనకి 25 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ మనకి రావాలి. సో మీకు 25 పార్ట్స్ అనేవి వచ్చి అండ్ దాంట్లో మనకి ఈచ్ పార్ట్కి ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఎండ్ అవుతుందో ఐడియా అనేది ఉంటే మనం ఈజీగా ఆర్టికల్స్ అనేవి ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీని గురించి చెప్తుంది, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చెప్తుంది. సో అలా మనకి పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుండి 4 వరకు ఉంటాయన్నమాట. సో మనం డిస్కస్ చేసే ఆర్టికల్ 1 నుండి 4 వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి మన యొక్క స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ గురించి కానీ చెప్తాయన్నమాట. సో ఆర్టికల్ 1లో మనకి నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్ గురించి చెప్తుంది. అండ్ ఆర్టికల్ 3 వచ్చేసి ఏం చెప్తుంది అంటే పార్లమెంట్కి పవర్ అనేది ఉంటుందన్నమాట. దీని గురించి ఏదన్నా కొత్త స్టేట్ని క్రియేట్ చేయాలన్నా లేకపోతే ఉన్న స్టేట్కి నేమ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా నేమ్ చేంజ్ చేయాలి అన్నా, బౌండరీస్ చేంజ్ చేయాలి అన్నా, అలాగే టెరిటరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్, సో ఆల్రెడీ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమ్ చేంజ్ చేయాలన్నా, వాటి యొక్క బౌండరీస్ చేంజ్ చేయాలి అన్నా ఇవన్నీ కూడా మనకి ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే ఆర్టికల్ 3 అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అండ్ పార్ట్ 3లో మనకి ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనం పాలిటీ క్లాసెస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేసేసాం. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒక్కసారి చెక్ చేయండి. మీరు పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్. సో దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంటే. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసి మనకి ప్రియాంబుల్, అలాగే పార్ట్స్, సోర్సెస్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఇవన్నీ కూడా ట్రిక్స్ ద్వారా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అవి చెక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 13. సో ఆర్టికల్ 13లో మనకి ఏముంటుంది అంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ or in derogation of any of the fundamental rights shall be void అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మన పార్లమెంట్ ఏదైతే ఉందో లాస్ అనేవి మేక్ చేస్తుంది కదా. సో ఏదన్నా లాస్ మనకి ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేసేలా ఉన్నాయనుకోండి, సో ఆ లాస్ని ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాయిడ్గా డిక్లేర్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ అవి యూజ్ చేయకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనకి టోటల్గా 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి టోటల్గా 7 ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి. కానీ మనం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఆర్టికల్ ఉందో దాన్ని మనం రిమూవ్ చేసి ఆర్టికల్ 300Aలో ఇన్సర్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఉన్నాయి.
సో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటి అంటే రిఫరర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆర్ వచ్చేసి మనకి రైట్స్ని ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈ వచ్చేసి మనకి రైట్ టు ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫండమెంటల్ రైట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీలో మనకి ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉంటాయన్నమాట. సో మనకి ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉన్న అన్ని ఆర్టికల్స్ కూడా ఈక్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఆర్టికల్ 14 వచ్చేసి మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అనమాట. సో లా ముందు అందరూ కూడా ఈక్వల్గా ఉండాలని మనకి ఆర్టికల్ 14 చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 15. సో ఆర్టికల్ 15లో ఏముంటుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో వీటి బేసిస్ పైన మనకి ఎలాంటి డిస్క్రిమినేషన్ కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 16. సో ఏదైతే మనకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉందో దాంట్లో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఉండాలి. సో ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 17. సో ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనమాట. సో ఎవరు కూడా అంటరానితనం అంటూ ఉంటాం కదా, సో అలాంటివన్నీ కూడా అబాలిష్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 18. సో ఆర్టికల్ 18లో మనకి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి ఉంటుంది. సో ఈ రైట్ టు ఈక్వాలిటీలో మనకి 14 to 18 ఆర్టికల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 14, 15 అండ్ 17 ఆర్టికల్స్. సో 14 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా. 15 వచ్చేసి డిస్క్రిమినేషన్ అనేది వేరియస్ గ్రౌండ్స్ పైన ఉండకూడదు. అండ్ ఆర్టికల్ 17 వచ్చేసి మనకి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్ వచ్చేసి మనకి రైట్ టు ఫ్రీడమ్. సో రైట్ టు ఫ్రీడమ్లో మనకి 4 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి 19 నుండి 22 వరకు. సో 19లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ 6 రైట్స్ టు సిటిజన్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో మనకి 6 క్లాజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాజ్ వచ్చేసి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం సోషల్ మీడియా అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఎనీ ఆర్మ్స్. సో మనుషులు గ్యాదర్ అవ్వడానికి మనకి ఫ్రీడమ్ అయితే ఉంది, కానీ ఎలాంటి ఆయుధాలు అయితే తీసుకెళ్ళొద్దు అనమాట. ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్. సో కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనేవి అసోసియేషన్స్ కానీ యూనియన్గా కానీ ఫామ్ అవుతారు కదా. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏబీవీపీ కానీ సో ఇలా ఉంటాయి కదా. సో అలా మనకి ఫ్రీడమ్ అనేది 19 క్లాజ్ C నుండి వచ్చింది. సో ఈ క్లాజెస్ అనేవి మనం లైన్గా గుర్తుపెట్టుకోవాలి. సో దానికి ట్రిక్ వచ్చేసి సామ్రో అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఏ అంటే అసెంబుల్, ఏ అంటే అసోసియేషన్, ఎం అంటే మూమెంట్, ఆర్ అంటే రెసిడెన్స్, ఓ అంటే ఆక్యుపేషన్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాజ్ చూద్దాం. క్లాజ్ D వచ్చేసి మనకి టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ టెరిటరీ ఆఫ్ ఇండియా. మూమెంట్ అని చూసాం కదా. సో మన కంట్రీలో ఎక్కడికన్నా తిరిగి స్వాతంత్రం మనకుంది. నెక్స్ట్ E వచ్చేసి టు రిసైడ్ ఆర్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో కంట్రీ మొత్తంలో ఎక్కడన్నా మనకి ఉండే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ F వచ్చేసి మనకి రైట్ టు ప్రాపర్టీ గురించి ఉంటుంది. సో అది మనం కంప్లీట్గా ఫండమెంటల్ రైట్స్ నుండి డిలీట్ చేసేసాం. సో నెక్స్ట్ G వచ్చేసి టు ప్రాక్టీస్ ఎనీ ఆక్యుపేషన్ ఆర్ ప్రొఫెషన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో కంట్రీ మొత్తంలో కూడా ఎక్కడన్నా సరే మనం ఏదో ఒక ప్రొఫెషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక ఆక్యుపేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 20. సో ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో కొన్ని మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా వచ్చాయనుకోండి, సో ఆ టైంలో మనం గవర్నమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయొచ్చు. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఆర్టికల్ 20 అండ్ 21ని సస్పెండ్ చేయడానికి లేదు. సో ఆర్టికల్ 20లో ఏముంటుంది అంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఫర్ అఫెన్సెస్. సో దీంట్లో ఏముంటుంది మనకి డబుల్ జియోపార్డీ అనేది ఉండకూడదు. సో ఏదన్నా సరే ఒక పర్సన్ ఏదో ఒక క్రైమ్ చేశారనుకోండి, సో అదే క్రైమ్ మళ్ళీ చేసినా కానీ 2 పనిష్మెంట్స్ అనేవి ఉండకూడదు. అలాంటి కొన్ని మనకి ఆర్టికల్ 20లో ఉన్నాయి. అండ్ ఆర్టికల్ 21లో ఏమున్నాయంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనమాట. సో ఇక్కడ ఏంటి ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ని ప్రొటెక్ట్ చేసుకునే ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ 21A వచ్చేసి మనకి రైట్ టు ఎడ్యుకేషన్. సో ఎవరైతే 6 నుండి 14 ఇయర్స్ వరకు ఉన్నారో ఆ అందరి చిల్డ్రన్స్కి కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి. సో మనకి ఈ ఆర్టికల్ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. సో దీన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఈ ఆర్టికల్ అనేది మనం ఫండమెంటల్ రైట్స్లో యాడ్ చేసామన్నమాట. సో అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని కూడా క్వశ్చన్ అనేది అడుగుతారు. సో మనకి ఆర్టికల్ 21A అనేది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా యాడ్ చేసామన్నమాట.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 22. సో ఆర్టికల్ 22లో మనకి ప్రొటెక్షన్ అగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నందుకు రీజన్ అనేది చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వితిన్ 24 hours వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అండ్ ఇంకోటి వాళ్ళకంటూ లాయర్ని తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ కేసు ఏదైనా ఉందో దానికి రిలేటెడ్ లాయర్ అనేది వాళ్ళు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్ వచ్చేసి మనకి రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్. సో ఆర్టికల్ 23 అండ్ 24 అనేది రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్కి సంబంధించి ఉంటుంది. సో 23లో ఏంటి అంటే ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ మనకి ఫోర్స్డ్ లేబర్ ఉంటుంది కదా, సో దాన్నంతటిని ప్రొహిబిషన్ అనేది ఆర్టికల్ 23 చేస్తుంది అనమాట. అండ్ ఆర్టికల్ 24లో ఏంటి అంటే ఎవరైతే చిల్డ్రన్ 14 years కన్నా తక్కువ ఉన్నారో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ అనేది చేయలేదు. దీంట్లో ఫ్యాక్టరీస్లో కానీ మైన్స్లో కానీ చేయడానికి లేదనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్ వచ్చేసి మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. సో దీంట్లో కూడా మనకి 4 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి, ఆర్టికల్ 25 నుండి 28 వరకు. సో ఆర్టికల్ 25లో ఏంటి అంటే ఎవరైనా సరే ఏ రిలీజియన్ అన్నా ప్రాక్టీస్ చేయడానికి ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 26లో ఏముంది అంటే ఏ రిలీజియన్స్ అఫైర్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ రిలీజియస్ అఫైర్స్ని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. నెక్స్ట్ ఆర్టికల్ 27లో ఏముంటుంది అంటే ఫ్రీడమ్ యాజ్ టు పే ట్యాక్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. సో ఇక్కడ ఏంటి అంటే స్టేట్ అనేది పర్టికులర్ రిలీజియన్కి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయదు, కానీ ఏ రిలీజన్ వాళ్ళు వాళ్ళ రిలీజన్కి సంబంధించిన ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 28. సో ఆర్టికల్ 28లో మనకి ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్ వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో దీని యొక్క ఆర్టికల్స్ వచ్చేసి మనకి ఆర్టికల్ 29 అండ్ 30 అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మనం ప్రొటెక్ట్ చేయాలి. సో అది మనకి ఆర్టికల్ 29లో ఉంటుంది. అండ్ ఆర్టికల్ 30లో ఏం చెప్తుంది అంటే ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అండ్ దాన్ని అడ్మినిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 32. సో ఫండమెంటల్ రైట్స్ అన్నిట్లో కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, 15 డిస్క్రిమినేషన్ అనేది కొన్ని గ్రౌండ్స్ పైన ఉండకూడదు, 17 వచ్చేసి అన్టచబిలిటీ, 19 వచ్చేసి మనకి 6 ఫ్రీడమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది, 20 వచ్చేసి కన్వెన్షన్ ఫర్ అఫెన్సెస్, 21 వచ్చేసి మనకి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32లో మనకి ఏం చెప్తుంది అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా సరే మీ ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేశారనుకోండి, సో డైరెక్ట్గా అకార్డింగ్ టు ఆర్టికల్ 32 మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో దీన్ని మనకి బిఆర్ అంబేద్కర్ గారు ఏమని చెప్పారంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏదైతే ఉందో అది మన కాన్స్టిట్యూషన్కి హార్ట్ అండ్ సోల్గా పనిచేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి డిపిఎస్పి అనమాట, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇది మనకి మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. అండ్ దీని యొక్క ఆర్టికల్స్ 36 నుండి 51 వరకు. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఆర్టికల్ 39 ఏం చెప్తుంది అంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. నెక్స్ట్ ఆర్టికల్ 40. సో ఆర్టికల్ 40లో ఏముంటుంది అంటే ఏవైతే విలేజ్ పంచాయత్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆర్గనైజేషన్ చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 44. సో ఆర్టికల్ 44లో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోండి అంటే 44. సో ఇవి రెండు కూడా యూనిఫామ్ నెంబర్స్తో ఉన్నాయి కదా, అంటే సేమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో అలా యూనిఫామ్ సివిల్ కోడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 45 వచ్చేసి ప్రొవైడ్ ఎర్లీ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ కేర్ ఫర్ చిల్డ్రన్. సో మనం ఆల్రెడీ చూసాం కదా ఆర్టికల్ 21A కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి సేమ్ అదే మనకి ఆర్టికల్ 45లో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 50. సో ఆర్టికల్ 50లో మనకి సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఉంది. సో మనకి 3 ఆర్గన్స్ ఉన్నాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో మనకి ఏదైతే జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఉందో సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అనేది ఆర్టికల్ 50 చెప్తుందన్నమాట. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోండి అంటే 50-50 అంటాం కదా, సో 50 అంటే హాఫ్ కదా, సో సపరేషన్ అనమాట. సో A2 మధ్య సపరేషన్ అనేది ఉండాలి, జ్యుడిషియరీ అలాగే ఎగ్జిక్యూటివ్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 51. సో ఆర్టికల్ 51లో మనకి ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఏదైతే మనకి ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఉందో దాని యొక్క ప్రమోషన్ గురించి ఆర్టికల్ 51 చెప్తుంది. సో డిపిఎస్పిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి 40, 44 అలాగే 50, 51. సో 40లో విలేజ్ పంచాయత్ గురించి, 44లో యూనిఫామ్ సివిల్ కోడ్, 50లో సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ 51లో మనకి ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 51A. సో ఆర్టికల్ 51A అనేది మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేసామన్నమాట మన కాన్స్టిట్యూషన్లో. సో దీంట్లో ఏముంటుంది, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఉంటుందన్నమాట. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. సో మనకి ఇది పార్ట్ 4Aలో యాడ్ చేసాం. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో సో మనం ఎప్పుడైతే దీన్ని అడాప్ట్ చేసుకున్నామో అంటే 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం కదా. సో అప్పుడు మనకి ఓన్లీ 10 ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే ఉన్నాయి. కానీ 2002లో మనం ఆర్టికల్ 21A యాడ్ చేసాం కదా. సో అదే టైంలో మనం 11th ఫండమెంటల్ డ్యూటీ కూడా యాడ్ చేసామన్నమాట. సో 11th ఫండమెంటల్ డ్యూటీలో ఏముంటుంది అంటే ఎవరైతే చిల్డ్రన్ 6 to 14 years ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనకి 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది ఉంది. సో అది మనం ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసామంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 86th 2002 నుండి అనమాట. సో మనము ఇక్కడి వరకు డిస్కస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. సో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్న ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ నుండి చాలా మటుకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో అవి కూడా మనకి ఆర్టికల్ రిలేటెడ్గానే అడుగుతారు. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా లైన్గా అడుగుతారు. సో అవన్నీ కూడా నేర్చుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 52. సో ఆర్టికల్ 52 ఏం చెప్తుంది అంటే దేర్ షాల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆర్టికల్ 52లో మనకి మన కంట్రీకి ప్రెసిడెంట్ ఉండాలని చెప్తుంది. సో దీనికి +11 యాడ్ చేశారనుకోండి అప్పుడు 63 అవుతుంది కదా. సో 63 ఏం చెప్తుంది అంటే దేర్ షాల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. సో దానికి మళ్ళీ 11 యాడ్ చేసామనుకోండి సో అది మనకి 74 అవుతుంది. సో 74లో ఏం చెప్తుంది దేర్ షాల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ టు ప్రెసిడెంట్ అనమాట. సో మనకి పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ గురించి చెప్తారు కదా. సో యూనియన్లో మనకి ఎవరు ఉంటారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారనమాట. సో ఈ 5 మెంబర్స్ యొక్క ఆర్టికల్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం చూసుకుంటే 51 వరకు ఫండమెంటల్ డ్యూటీస్ వరకు కవర్ అయ్యాయి కదా. సో నెక్స్ట్ మనకి 52లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. సో దానికి 11 యాడ్ చేశారనుకోండి వైస్ ప్రెసిడెంట్ వస్తుంది. సో దానికి 11 యాడ్ చేశారనుకోండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తుంది అనమాట. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 53 వచ్చేసి మనకి ఏదైతే 52లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాం కదా. సో ఆ ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి అని మనకి ఆర్టికల్ 53లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 54. సో ఆర్టికల్ 54లో మనకి ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది ఎలా జరుగుతుందని ఉందన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 61. సో అన్నిట్లో కూడా మనకి ఆర్టికల్ 61 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 61లో ఎలా ఉంటుంది అంటే ఏదైతే ప్రెసిడెంట్కి ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఉంటుందో అదంతా కూడా మనకి ఆర్టికల్ 61లో ఉంటుంది. సో ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి మనం రిమూవల్ అని యూజ్ చేయొద్దు. సో ప్రెసిడెంట్ ఈజ్ ఇంపీచ్డ్ అంటాం అనమాట. సో ఆ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా మనకి ఆర్టికల్ 61లో ఉంటుంది. సో 52లో ప్రెసిడెంట్ ఉండాలి, 53లో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండాలి, 54లో ఎలక్షన్ ఉండాలి, 61లో ఇంపీచ్మెంట్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 63. సో 52 + 11 అనేది 63 అనుకున్నాం కదా. సో వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 64లో ఏముండాలి అంటే ఎవరైతే మనకి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లాగా ఉంటారనమాట. సో మనకి పార్లమెంట్లో రాజ్యసభ అండ్ లోక్సభ ఉంటుంది కదా. సో లోక్సభలో స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఎలా ఉంటారో రాజ్యసభలో కూడా చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ అయితే ఉంటారు. సో ఈ చైర్మన్గా సో రాజ్యసభ చైర్మన్గా మనకి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారనమాట. సో అది మనకి ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 64. ఆర్టికల్ 66లో మనకి ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఉందో దాని యొక్క ఎలక్షన్ గురించి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకొన్ని ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం.
సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి సెంటర్స్ని డినోట్ చేస్తాయి అండ్ ఈ రైట్ సైడ్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా స్టేట్స్ని ఇండికేట్ చేస్తాయి అనమాట. సో మీకు ఈ సెంట్రల్ యొక్క ఆర్టికల్స్ అనేవి తెలుసా అనుకోండి. సో దానికి +89 చేస్తే డైరెక్ట్గా మనకి స్టేట్ యొక్క ఆర్టికల్స్ అనేది వస్తాయన్నమాట. సో దాంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్టికల్ 72. సో ఆర్టికల్ 72లో మనకి పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి ఉంటుంది. సో +89 చేస్తే మనకి ఆర్టికల్ 161 అనేది వస్తుందన్నమాట. సో సెంటర్లో మనకి ప్రెసిడెంట్ ఉంటే స్టేట్లో ఎవరు ఉంటారో గవర్నర్ ఉంటారు. సో ఆర్టికల్ 161 వచ్చేసి పార్డనింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 74. సో 74ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసాం కదా. సో 52 అనేది ప్రెసిడెంట్, +11 చేస్తే వైస్ ప్రెసిడెంట్, +11 చేస్తే 74లో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది కదా. అలాగే మనకి స్టేట్లో ఎవరు ఉంటారు, స్టేట్లో కూడా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది వాళ్ళు ఉంటారు. వాళ్ళని హెడ్ చేసేది మనకి సీఎం. సో ఇక్కడ మనకి హెడ్గా ఎవరు ఉంటారో పిఎం. సో వాళ్ళందరూ ఎందుకుంటారు, టు ఎయిడ్ అండ్ అడ్వైస్ గవర్నర్ అనమాట. సో ఇది మనకి ఆర్టికల్ 163లో ఉంది. సో 74 + 89 అనేది ఆర్టికల్ 163 అవుతుందన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 76. సో ఆర్టికల్ 76లో మనకి అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుందన్నమాట. సో దానికి 89 యాడ్ చేసామనుకోండి ఆర్టికల్ 165. సో మనకి సెంటర్ లెవెల్లో అటార్నరీ జనరల్ ఎలా ఉంటారో స్టేట్కి అడ్వకేట్ జనరల్ అనే వాళ్ళు ఉంటారు. సో అది మనకి +89 చేస్తే ఆర్టికల్ 165 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 78. సో ఆర్టికల్ 78లో ఏముంటుంది, ఎవరైతే మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేది చెప్తుంది. +89 చేస్తే ఆర్టికల్ 167 అనమాట. సో ఇక్కడ సెంటర్ లెవెల్లో మనకి పిఎం ఉంటే స్టేట్ లెవెల్లో ఎవరు ఉంటారో సీఎం. సో డ్యూటీస్ ఆఫ్ సీఎం గురించి ఆర్టికల్ 167 అయితే చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 79. సో ఆర్టికల్ 79లో మనకి ఏదైతే పార్లమెంట్ ఉందో దాని యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఉంది అండ్ దానికి 89 చేస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్ ఇన్ స్టేట్స్ గురించి ఉంటుంది. సో ఇక్కడ మనకి పార్లమెంట్లో ఎవరు ఉంటారు, లోక్సభ అండ్ రాజ్యసభ కదా. సో రాజ్యసభ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 80 అండ్ లోక్సభ యొక్క ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 81 అనమాట. సో అలాగే స్టేట్ వైజ్లో మనకి లెజిస్లేచర్ ఇన్ స్టేట్ ఉంది కదా. సో ఆర్టికల్ 170 వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి ఉంటుంది అండ్ ఆర్టికల్ 171 వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 169. సో ఇక్కడ ఆర్టికల్ 169 ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్తుంది. సో ఇక్కడ మనకి లోక్సభ అండ్ రాజ్యసభ ఎలా అయితే ఉన్నాయో స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే ఉంటాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే అన్ని స్టేట్స్కి ఉంటుంది కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది కొన్ని స్టేట్స్కి మాత్రమే ఉంటుంది. సో దాని యొక్క అబోలిషన్, సో ఎండ్ చేయాలి అన్నా క్రియేట్ చేయాలి అన్న పవర్ అంతా కూడా మనకి పార్లమెంట్ పైనే ఉంటుందన్నమాట. సో దాని యొక్క ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 169లో ఉంటుంది. సో మీరు వన్స్ సెంటర్ యొక్క ఆర్టికల్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, సో దానికి +89 చేస్తే స్టేట్ యొక్క ఆర్టికల్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో 108 కానీ 110 కానీ చాలా ఇంపార్టెంట్. సో 108లో ఏముంటుంది అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్. సో జాయింట్ సిట్టింగ్ అనేది మనకి స్టేట్లో ఉండదు, ఓన్లీ సెంట్రల్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ బోత్ హౌసెస్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ అని ఇండికేట్ చేస్తుందన్నమాట. సో ఏదన్నా బిల్ పాస్ అవ్వడానికి లోక్సభ అండ్ రాజ్యసభ మధ్యలో ఏదన్నా డెడ్లాక్ వచ్చిందనుకోండి, సో అప్పుడు ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ అనేది చేస్తారు. సో అదంతా మనకి ఆర్టికల్ 108లో ఉంటుంది. ఆర్టికల్ 110 దేని గురించో చెప్తుందంటే ఏదైతే మనకి మనీ బిల్ ఉందో దాని యొక్క డెఫినేషన్ అనేది ఆర్టికల్ 110లో ఉంది. సో 110 వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. ఆర్టికల్ 112లో మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ బడ్జెట్ గురించి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 123. సో ఆర్టికల్ 123లో మనకి ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి ఉంటుందన్నమాట. సో ఎప్పుడన్నా సరే లోక్సభ కానీ రాజ్యసభ కానీ సెషన్లో లేరనుకోండి, సో ఆ టైంలో ఏదన్నా బిల్ని కంపల్సరీ పాస్ చేయాలనుకున్నప్పుడు సో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆర్డినెన్స్ పవర్ అనేది యూజ్ చేస్తారనమాట. సో అదంతా కూడా మనకి ఆర్టికల్ 123లో ఉంది. సో అదే సిమిలర్ ఆర్టికల్. సో ఇక్కడ 1, 2, 3 ఉంది కదా. సో 3ని అలాగే పెట్టి ఈ నంబర్స్ అనేది ఇంటర్చేంజ్ చేశారనుకోండి, సో మనకు అప్పుడు ఏమవుతుంది 213. సో ఆర్టికల్ 213లో ఏముంది అంటే ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ గవర్నర్ గురించి ఉంది.
సో 123లో ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అయితే 213లో ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ గవర్నర్ గురించి ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 124. సో మనకి ఆర్టికల్ 124లో ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఉందో దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఉంది. సో ఇక్కడ ఏంటి 124 కదా, సో 4 అనేది అలాగే పెట్టి 1 2 అనే నంబర్స్ ఇంటర్చేంజ్ చేయండి. సో 214 అవుతుంది. సో ఆర్టికల్ 214లో ఏముంది, హైకోర్ట్ ఫర్ స్టేట్స్. సో ఏవైతే మనకి హైకోర్ట్స్ ఉన్నాయో దాంట్లో స్టేట్స్లో హైకోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఆర్టికల్ 124 చెప్తుందన్నమాట. సో 123, 124 ఈ 2 ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకుంటే మనకి రిమైనింగ్ ఆర్టికల్స్ అనేవి గుర్తుంటాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 141. సో ఆర్టికల్ 141లో మనకి డెసిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ హైకోర్ట్ కానీ ఉంటాయి కదా. సో సుప్రీంకోర్ట్ వన్స్ ఏదన్నా డిసిషన్ తీసుకుందనుకోండి, సో అన్ని కోర్ట్స్ కూడా అదే డిసిషన్కి బైండింగ్ అయి ఉండాలన్నమాట. అదంతా మనకి ఆర్టికల్ 141లో ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 148. ఇది మనకి వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. సో క్యాగ్ ఏదైతే ఉందో, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, దీని యొక్క ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 148. సో క్యాగ్ యొక్క డ్యూటీస్ అనేవి మనకి ఆర్టికల్ 149లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 226 అనమాట. సో ఇక్కడ మనకి 150 నుండి 225 వరకు అన్నీ కూడా అవసరం లేని ఆర్టికల్సే. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అవి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 226. సో మనకి ఆర్టికల్ 32లో ఫండమెంటల్ రైట్స్ని ఎవరైతే వయోలేట్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు కదా. సేమ్ అలాగే పవర్ ఆఫ్ హైకోర్ట్ టు ఇష్యూ రిట్స్ అనేది ఆర్టికల్ 226లో ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి పంచాయత్ అండ్ మున్సిపాలిటీ గురించి ఉన్నాయి. సో ఆర్టికల్ 243 నుండి 243 వరకు పంచాయత్ని డిస్కస్ చేస్తుందన్నమాట. సో దాంట్లో మనకి ఇంపార్టెంట్ క్లాజెస్ వచ్చేసి 243Aలో గ్రామ సభ గురించి ఉంది అండ్ 243 క్లాజ్ Bలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్ గురించి ఉందన్నమాట. సో ఇక్కడ మనకి పంచాయత్ అనేది 3 టైర్ సిస్టంలో ఉంటుంది కదా. సో అదంతా మనకి 243 క్లాజ్ Bలో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 243K. సో దీంట్లో ఏంటి అంటే ఏదైతే మనకి పంచాయతీ యొక్క ఎలక్షన్స్ ఉందో అదంతా దాని గురించి ఉంటుందన్నమాట. సో మనకి పంచాయత్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అనేది చేయదు. ఏదైతే మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుందో అది మనకి చేస్తుందన్నమాట. సో ఆర్టికల్ 243Kలో ఏంటి అంటే ఎలక్షన్ ఆఫ్ పంచాయత్ ఈజ్ కండక్టెడ్ బై స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 243P నుండి ఆర్టికల్ 243ZG వరకు. సో దీని యొక్క ఆర్టికల్స్ అంతా కూడా మనకి మున్సిపాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి 243ZA క్లాజ్లో మనకి ఎలక్షన్స్ గురించి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. సో మున్సిపాలిటీ యొక్క ఎలక్షన్ కూడా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుందన్నమాట. అండ్ మనకి పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అనేవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. సో ఇవి రెండు కూడా మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశాం కదా. సో ఆ 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానిపైన కూడా మీకు వీడియో కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియో దానిపైన చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ 263. సో ఏదైతే మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉందో దాని యొక్క ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 263. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. సో ఆర్టికల్ 280లో మనకి ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తారు. ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్ గురించి అండ్ ఆర్టికల్ 300A. సో ఇది మనకి ఒరిజినల్గా ఫండమెంటల్ రైట్లో ఉండే కదా. సో ఫండమెంటల్ రైట్లో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ ఇది. కానీ దీన్ని మనం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా డిలీట్ చేసి ఆర్టికల్ 300Aలో ఇన్సర్ట్ చేసామన్నమాట. సో మనకి ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. సో ఇది మనకి ఆర్టికల్ 300Aలో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 312. సో ఆర్టికల్ 312లో మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి ఉంది. సో మనం ఒకసారి చూసుకుంటే ఆల్ ఇండియా సర్వీసెస్ మనకి 3 మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఉన్నాయి కదా. సో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అలాగే ఐఎఫ్ఎస్. సో 312 + 3 చేసామనుకోండి. సో మనకి ఆర్టికల్ 315 అవుతుంది. సో ఆర్టికల్ 315 అనేది మనకి యూపీఎస్సీ గురించి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఆర్టికల్ 280 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్,
ఆర్టికల్ 324 వచ్చేసి ఎలక్షన్ కమిషన్, ఆర్టికల్ 300A వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ, ఆర్టికల్ 312 వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్, ఆర్టికల్ 315 వచ్చేసి యూపీఎస్సీ. సో ఇక్కడ చూసుకుంటే ఫైనాన్స్ కమిషన్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, యూపీఎస్సీ కానీ, అలాగే మనకి ఎన్సీఎస్టీ, అలాగే ఎన్సీబీసీ. సో ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. సో ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. దీని యొక్క టర్మ్స్ కానీ, అలాగే వీటి యొక్క ఆర్టికల్స్ ఏంటి అని మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 330. సో ఆర్టికల్ 330లో ఏముంది అంటే ఏవైతే మనకి లోక్సభ ఉందో దాంట్లో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి చెప్తారనమాట. సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ లోక్సభ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్. ఆర్టికల్ 338లో ఎన్సీఎస్టీ అనమాట, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్టెస్. అలాగే 338ఏలో ఎన్సీఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. 338బిలో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. సో 338 గుర్తుపెట్టుకున్నాను అనుకోండి. ఫస్ట్ మనకి ఎన్సీఎస్సీ ఉంటుంది, 338ఏలో ఎస్టీ ఉంటుంది, అండ్ అలాగే 338బిలో బీ ఫర్ బీసీ అని గుర్తుపెట్టుకోండి. సో మనకి 338బిలో ఎన్సీబీసీ గురించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 343. సో ఆర్టికల్ 343లో మనకి ఆఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ గురించి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ గురించి ఉంటుంది. మనకి 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ. దీన్నే మనం ప్రెసిడెంట్స్ రూల్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఎమర్జెన్సీ వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో మీకు ఒక ఆర్టికల్ గుర్తుందనుకోండి, ఈజీగా రిమైనింగ్ ఆర్టికల్స్ అనేవి గుర్తుంటాయి. సో ఆర్టికల్ 352 అని గుర్తుపెట్టుకోండి. సో +4 చేశారనుకోండి ఆర్టికల్ 356. సో +4 చేశారనుకోండి ఆర్టికల్ 360. సో 352లో మనకి నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఉంటుంది, అండ్ +4 చేస్తే 356 కదా. సో దీంట్లో మనకి స్టేట్ ఎమర్జెన్సీ, దాన్ని మనం ప్రెసిడెంట్ రూల్ అని కూడా అంటాం. సో దీనికి +4 చేసామనుకోండి ఆర్టికల్ 360 అవుతుంది. సో ఆర్టికల్ 360లో మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది మన కంట్రీలో అయింది, అండ్ స్టేట్ ఎమర్జెన్సీ, సో ప్రెసిడెంట్ రూల్ అనేది చాలా స్టేట్స్లో అయింది, అండ్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మన కంట్రీలో జరగలేదన్నమాట. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 368. సో ఈ ఆర్టికల్ 368లో ఏముంది అంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్మెంట్ చేసే ఆర్టికల్ ఏది ఉంది అంటే ఆర్టికల్ 368. సో మనకి ఇప్పటివరకు ఉన్న ఆర్టికల్స్ కానీ, ఏదైనా షెడ్యూల్స్ యాడ్ అవ్వాలన్నా, ఏదైనా పార్ట్స్ యాడ్ అవ్వాలన్నా, సో ఇదంతా మనం ఎలా చేసాం, సమ్ అమెండ్మెంట్స్ ద్వారా చేసాం కదా. సో అదంతా మనకి ఏ ఆర్టికల్లో ఉంది, సో అమెండ్మెంట్స్ అనేది మనకి ఆర్టికల్ 368లో ఉంది. సో మనం ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఏది ఇంపార్టెంటో డిస్కస్ చేశాం కదా. సో అలాగే మీకు ఒకవేళ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనే వీడియో కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కంపల్సరీ ఏం నేర్చుకోకపోయినా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అలాగే ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. అండ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.